వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠానేలంక గ్రామంలో మత్స్యకారుల వలకు భారీ కొండ చిలువ చిక్కుకుంది. గోదావరిలో చేపల వేటలో వేసిన వలలో చిక్కుకున్న ఈ పాము ప్రాణాపాయ స్థితిలో ఉండగా తీరానికి తీసుకువచ్చి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ జ్వాలాసాగర్ స్థానికుల సహాయంతో కొండ చిలువను సురక్షితంగా బయటకు తీసి గోనె సంచిలో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. భారీ కొండ చిలువను చూడటానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకోగా సమయస్ఫూర్తితో స్పందించిన ఎస్ఐని స్థానికులు అభినందించారు. నా పేరు బీనా ఆశిస్తున్నాను, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కందికుప్ప. శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ ఎంవి ప్రసాదరావు గారు, శ్రీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అమలాపురం వారు జి ఈశ్వరరావు గారు వారి యొక్క ఆదేశాల మేరకు ముమ్మిడివరం మండలం కోనాలంక గ్రామం వచ్చి ఇక్కడ నివసించున్న కొండశిలువను గ్రామస్తులు సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి దీన్ని బంధించి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మంచి ఏరియా నందు కుదులుతాం దీన్ని నివసించినందుకు. ఇది మా పై అవసరాలు ఉత్తరం మేరకు ఎక్కడ వదలాలో అక్కడ వదిలిపెడతామని మీకు అందరికీ నిర్ణయించుకుంటున్నాం. ఇదివరకు గేదెలంక గ్రామం నందు నైట్ అంతా భయభ్రాంతులు చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన కొండశిలువను ఇవాళకి ఈ ప్రజలకు సిక్కింది. దీన్ని నివసించే ఏరియా నందు దీన్ని భద్రపరిచి వదిలిపెడతామని తమరందరికీ నిర్ణయించుకుంటున్నాం. ఈరోజు గురజాపులంక నుంచి త్వరలో కొండ చిలువ చిక్కిందని చెప్పి గ్రామస్తులు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెంటనే వచ్చి నీటిలో ఉన్నది. దాని కొట్టుకులాగి ఫారెస్ట్ వారి సహాయంతో, గ్రామస్తుల సహాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నదాన్ని రక్షించి ఫారెస్ట్ అధికారులు